హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపా నాయుడు అఫీషియల్. ఈరోజు మనం కార్తీక పురాణంలో 3వ అధ్యాయంలోకి వచ్చామండి. 3వ అధ్యాయం గురించి ఈరోజు నేను మీకు వివరిస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి తప్పకుండా. చూసిన వాళ్ళు ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అయితే ఇంకా ముందుకు వెళ్తుంది, ఇంకా కొంతమంది రీచ్ అవుతుంది వీడియో అయితే. వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి వీడియో చూడండి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాము. కార్తీక స్నాన మహిమ గురించి వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో వివరిస్తున్నాడు. మహారాజా, కార్తీక మాసంలో స్థాన జప దానాల్లో ఏ ఒక్కటి చేసినా గొప్ప పుణ్యం కలుగుతుంది. మరణం తర్వాత శివ సన్నిధానం చేరుకుంటారు. ఎవరైతే కార్తీక మాస నియమాలను ధిక్కరించి స్నాన జప దానాలు చెయ్యరో అటువంటి వారు 100 జన్మలు కుక్కగా పడతారు. చివరకు కార్తీక పూర్ణిమ ఒక్కరోజైనా సరే స్నానం జపం అర్చన చేయకపోతే బ్రహ్మరాక్షసులుగా పుడతారు. కార్తీక పూర్ణిమ రోజున స్నానం దానం జపాలలో ఏ ఒక్కటి ఆచరించని వారు 1,000,000 సార్లు నీచ జన్మలు ఎత్తుతారు. చివరకు బ్రహ్మరాక్షసులుగా మారతారు. ఇందుకు సంబంధించిన పురాణ గాథ ఒకటి ఉంది, చెబుతాను, సావధానంగా విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మహత్యాన్ని వివరించటం ప్రారంభించారు. తత్వనిష్ఠుడి కథ. పూర్వకాలంలో దక్షిణ దేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు సదాచార పారాయణుడు, సకల శాస్త్రాలు చదువుకున్నవాడు, గొప్ప విద్వాంసుడు, తపస్పాలి, అబద్ధపు మాటలు మాట్లాడడు, భూతదయ కలిగినవాడు, తీర్థయాత్రలు చేస్తూ దేవతలను సేవిస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ గోదావరి ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ నదీ తీరంలోని ఓ విశాలమైన మర్రిచెట్టు మీద 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. వారంతా భయంకరమైన ఆకారంతో ఉన్నారు. కారు నలుపు శరీరంతో, ఎండిన డొక్కలతో, ఎర్రటి కళ్ళతో, బాగా పెరిగిన గడ్డంతో, నిటారుగా నిలబడి ఇనుప తీగల్లాగా ఉన్న వెంట్రుకలతో చూడడానికి ఎంతో భయంకరమైన రూపంతో ఉన్నారు. ఆ రాక్షసుల భయంకర రూపాన్ని చూడలేక, వారు చేస్తున్న వికృతమైన పనులకు తట్టుకోలేక ఆ ప్రాంతానికి 12 మైళ్ళ దూరం వరకు ఎవరూ వచ్చేవారు కాదు. ఈ సంగతి తెలియని తత్యనిష్ఠుడు తీర్థయాత్రలు చేస్తూ ఆ ప్రాంతానికి చేరుకొని వికృత రూపంలో ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూశాడు. వారిని చూడగానే తత్యనిష్ఠుడు అదిరిపడ్డాడు. రాక్షసులు కూడా అతడిని చూశారు. ఈ సంగతి గమనించిన తత్యనిష్ఠుడు మరింత భయంతో వణికిపోయాడు. అంతలోనే కొద్దిగా ధైర్యం తెచ్చుకొని విష్ణుమూర్తిని స్తోత్రం చేయటం ప్రారంభించాడు. త్రాహి దేవేశ లోకేశ త్రాహి నారాయణావయ్య సమస్త భయ విధ్వంసిన్ త్రాహిమిం శరణాగతం నాణ్యం పశ్యామి దేవైహ తత్వోహం జగదీశ్వర అంటూ ఈ శ్లోకాన్ని పఠించారు. దేవతలతో పాటు అన్ని లోకాలను యజమానిని అయిన ఓ నారాయణుడా, నన్ను రక్షించు. అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, నన్ను కాపాడు. ఓ జగదీశ్వర, నువ్వు తప్ప నాకు మరొక దిక్కు లేదు. నిన్నే శరణు వేడుతున్నాను, నన్ను కాపాడు. ఆపదలో ఉన్న నన్ను గజేంద్రుడిని రక్షించిన విధంగా, మహాసాధ్వి ద్రౌపదీ బాలుడైన ప్రహ్లాదుడిని ఆదుకున్న విధంగా నన్ను కూడా కాపాడు స్వామి అంటూ శ్రీమన్నారాయణుడిని ఆ బ్రాహ్మణుడు అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. తత్యనిష్ఠుడు చేస్తున్న స్తోత్రాన్ని విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయమైంది. వెంటనే బ్రాహ్మణుడు ఎదుట నిలిచి అతడికి నమస్కారం చేశారు. తమ వల్ల తత్యనిష్ఠుడికి ఎటువంటి ఆపద కలగదని మాట ఇచ్చారు. ఓ బ్రాహ్మణుడా, నువ్వు చేసిన నారాయణ స్తోత్రం వినటంతోనే మాకు కొద్దిపాటి పాపం నశించింది, జ్ఞానం కలిగింది అంటూ తత్యనిష్ఠుడికి సాష్టాంగ నమస్కారాలు చేశారు. తత్యనిష్ఠుడు ఆశ్చర్యపోతూ, మీరెవరు? మీ మాటలు వింటుంటే బాగా చదువుకున్న వారిలా అనిపిస్తుంది. మీకు ఈ వికృత రూపాలు ఎలా వచ్చాయి అంటూ వారిని ప్రశ్నించాడు. అందుకు బ్రహ్మరాక్షసులు సమాధానం చెప్పడం ప్రారంభించారు. ముందుగా మొదటి రాక్షసుడు మాట్లాడుతూ, ఓ బ్రహ్మానోత్తమ, నాది ద్రావిడ దేశం. పుట్టుకతో నేను బ్రాహ్మణుడను. మందర అనే గ్రామానికి అధికారిని. కులానికి బ్రాహ్మణుడే అయినప్పటికీ అనేక కుటిల పనులు చేసేవాడిని. వంచనలు చేసి డబ్బు సంపాదించేవాడిని. నా కుటుంబ అవసరాలు విలాసాల కోసం ఎంతోమంది ధనాన్ని అపహరించాను. అయినా ఏ ఒక్క రోజున ఏ ఒక్కరికి సహాయం చేసేవాడిని కాదు. నయవంచనతో సాటి బ్రాహ్మణుల ధనాన్ని కూడా
అపహరించేవాడిని. ఓసారి నా ఇంటికి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు. కార్తీక మాస వ్రతంలో భాగంగా బ్రాహ్మణ భోజనానికి అవసరమైన ధనసాయం కోసం అతడు నా ఇంటికి వచ్చాడు. విషయం తెలుసుకున్న నేను అతడిని తీవ్రంగా అవమానించి అతడిని వెళ్ళగొట్టడంతో పాటు అతడు తెచ్చుకున్న ధనం, వస్తువులు కూడా తీసుకున్నాను. దీంతో ఆ బ్రాహ్మణుడికి తీవ్రమైన కోపం వచ్చింది. ఓ బ్రాహ్మణుడా, ఇప్పటికే అనేక మంది ధనాన్ని అపహరించింది చాలక నా ధనాన్ని కూడా అపహరించావు, నన్ను అవమానించావు. కాబట్టి నువ్వు బ్రహ్మరాక్షసుడిగా మారి నిర్మానుష్య ప్రదేశంలో జీవిస్తావని శపించాడు. చేసిన తప్పు తెలుసుకున్న నేను అతడిని అనేక విధాలుగా ప్రార్థించాను. శాపం నుంచి విముక్తి కల్పించమని వేడుకున్నాను. అందుకు ఆ బ్రాహ్మణుడు దయతో, గోదావరి తీరంలోని మర్రి చెట్టు మీద నువ్వు నివాసం ఉండు. కార్తీక మాసం వ్రతం ఆచరించిన బ్రాహ్మణుడి వల్ల నీకు శాపం తొలగిపోతుందని చెప్పాడు. అప్పటి నుంచి ఈ చెట్టు మీదే ఉంటున్నాను, నన్ను కాపాడండి అంటూ మొదటి బ్రాహ్మణుడు తన కథ చెప్పాడు. ఆ తర్వాత రెండో బ్రహ్మరాక్షసుడు తన కథ చెప్పడం ప్రారంభించాడు. నేను ఆంధ్రదేశానికి చెందిన బ్రాహ్మణుడను. దుర్మార్గులతో స్నేహం చేసి చెడు అలవాట్లకు బానిసగా మారాను. తల్లిదండ్రులను అనేక విధాలుగా దూషించేవాడిని, వారిని అవమానించేవాడిని. నా భార్య పిల్లలతో రుచికరమైన భోజనం చేస్తూ వారికి కనీసం సాధారణ భోజనం కూడా పెట్టేవాడిని కాదు. ఆ జీవితం అలా ముగిసిన తర్వాత నేను చేసిన పాపాలకు ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను. నాకు విముక్తి కల్పించండి అంటూ తత్యనిష్ఠుడిని ప్రార్థించాడు. ఇక మూడో రాక్షసుడు కూడా తత్యనిష్ఠుడికి నమస్కారం చేసి తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఓ మహానుభావ, నేను కూడా బ్రాహ్మణుడనే. విష్ణు దేవాలయంలో అర్చకుడిగా ఉండేవాడిని. అహంకారం, గర్వంతో ప్రవర్తిస్తూ ఆచారాలు పాటించేవాడిని కాదు. అర్చనలు చేసేవాడిని కాదు. భక్తులు తెచ్చిన పూజా ద్రవ్యాలను స్వామికి సమర్పించకుండా నా ఉంపుడు గత్తెకు ఇచ్చేవాడిని. జూదాలకు, మద్యానికి బానిస అయ్యాను. ఇంకా ఎన్నో పాపాలు చేశాను. వీటన్నిటికీ ఫలితంగా ఇలా బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను. నాకు ఈ జన్మ నుంచి విముక్తి కల్పించండి అంటూ ప్రార్థించాడు. ఈ విధంగా ఆ ముగ్గురు రాక్షసులు చెప్పిన విషయాలన్నీ విన్న తత్యనిష్ఠుడు వారిని ఓదార్చాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదన్నాడు. వారిని వెంట తీసుకొని గోదావరికి చేరుకున్నాడు. తాను ముందుగా స్నానం చేసి ఆ తర్వాత రాక్షసుల చేత కూడా సంకల్పం చెప్పించి స్నానం చేయించాడు. తాను మళ్ళీ సంకల్పం చెప్పుకొని స్నానం చేసి ఆ స్థాన ఫలితాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోశాడు. కార్తీక స్థాన పుణ్య ఫలితాన్ని అందుకున్న రాక్షసులకు పాపాలన్నీ తొలగిపోయాయి. దివ్యమైన శరీరాలు వారికి వచ్చాయి. ఆ క్షణమే వారు వైకుంఠానికి చేరుకున్నారు. వింటున్నావా జనక మహారాజా, కార్తీక స్నానం ఎంతటి గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుందో అంటూ వశిష్ఠుడు జనక మహారాజుకు కార్తీక స్నాన పుణ్య ఫలితాలను వివరిస్తున్నాడు. కార్తీక మాసం సూర్యోదయ సమయంలో కావేరీ నదీ తీరంలో స్నానం చేసి విష్ణుమూర్తిని పూజించిన వారికి 10,000 యజ్ఞాలు చేసిన పుణ్య ఫలితం వస్తుంది. కావేరీ నది స్నానం సాధ్యం కాకపోతే ఏ నదిలో స్నానం చేసి అర్చనలు చేసినా పుణ్య ఫలితం దక్కుతుంది. ఎవరైతే కార్తీక స్నానం చేయరో వారు 10 నీచ జన్మలు ఎత్తుతారు. ఆ తర్వాత ఊరపందులుగా జన్మిస్తారు. ఇటువంటి విపరీత ఫలితాలు పొందకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కార్తీక స్నానం చేసి తీరాలంటూ జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి కార్తీక స్నాన విశేషాలను వివరించాడు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రతమహత్యంలోని 3వ అధ్యాయం సమాప్తం. ఈ కథ విన్నప్పటికి నుంచి చాలా విషయాలు నేను తెలుసుకున్నానండి. మీరు కూడా ఈ విషయాలు తెలుసుకున్నట్లయితే మీ బంధుమిత్రులందరికీ కూడా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.